Hi, software engineers. Good evening. How are you, everyone? Nice, nice. How is your practice? I'm doing great, my dears. You know already about me, rocking. ఏం చెప్పిన లాస్ట్ సెషన్లో వాట్ ఐ డెలివర్డ్ ఫార్మ్స్ 2.0 ఆడియో వీడియో వర్క్ అయిందా బాగా చేశారా ఎవ్రీబడి యు ట్రై ఆడియో వీడియో ఇస్ ఇట్ ఓకే ఆడియో వీడియో ఎనీ డౌట్స్ ఆర్ గెటింగ్ ఇస్ ఇట్ ఓకే కంఫర్టబుల్ యాక్చువల్ నెక్స్ట్ మనము క్యాన్వాస్ చెప్పుకోవాలి బట్ క్యాన్వాస్ జావా కావాలి కంపల్సరీ సిఎస్ఎస్ కావాలి మన సిఎస్ఎస్ మనం మొదలుపెట్టలేదు కదా అందు గురించి క్యాన్వాస్ అది కోసం సిఎస్ఎస్ వద్దాం మనకి రోజు సిఎస్ఎస్ బేసిక్స్ సిఎస్ అడ్వాన్స్ అయిపోవడం ఓకే రైట్ ఎవరీవన్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసినంత ఓకేనా ఎస్ గోయింగ్ గుడ్ నాకు డౌట్ ఏం డౌట్ ఉంది మీకు యూట్యూబ్ లింక్ సోర్స్ పేస్ట్ చేస్తే అవ్వట్లేదు అవును అట్లా అవ్వదు వీడియో యూట్యూబ్ లింక్ పేస్ట్ అవ్వదు ప్లీజ్ అది ఎట్లా పేజ్ చెప్తాను నేను వెరీ గుడ్ మీ డౌట్ ఏంటి ఇప్పుడు వెబ్ పేజెస్ అలైన్మెంట్లో వద్దు బూట్ స్టాప్ చెప్తాను ఎట్లా చేయాలి ఓకే అలైన్మెంట్ ఒకేలా రావాలి నాకు నీట్ రావాలంటే బూట్ స్టాప్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి హ్యాపీ చూద్దాం రైట్ ఐ ఫ్రేమ్ లో ఇట్ విల్ వర్క్ ఇట్ ఎస్ ఐ ఫ్రేమ్ వర్క్ అవుతుంది 2 minutes విల్ స్టార్ట్ ద సెషన్ వెరీ గుడ్ సండే ఇంటరాక్టివ్ సెషన్ జరిగిందా సార్ హోస్ట్ నాట్ స్టార్టెడ్ ద సెషన్ అని చూపించింది అడగండి మీ ఫ్రెండ్స్ సండే ఇంటరాక్షన్ జరిగిందా లేదో మీ ఫ్రెండ్స్ అందరూ చెప్తారా జరిగింది 100% జరిగింది చెప్తాను ఫ్రెండ్స్ చూడండి సేమ్ లింక్ లోనే జరిగింది ఆ రోజు తక్కువ వచ్చారు ఇంటరాక్టివ్ సెషన్ కూడా తక్కువ వచ్చారు ఆ రోజు ఐ థింక్ కదా మై మెంబర్స్ రికార్డింగ్ కూడా ఉంది కదా అంటాను ఫ్రెండ్స్ రికార్డింగ్ కూడా సార్ అప్లోడ్ చేశారని చెప్తున్నారు కదా రికార్డింగ్ చూడొచ్చు కదా యా సాటర్డే రైట్ సండే మెన్షన్ చేశారా సండే లీవ్ కదా సండే లీవా జరిగిందా సండే జరిగింది సండే చెప్పాను ఏం చెప్పాను సండే సండే మార్నింగ్ జావా చెప్పాను ఒకరికి సండే ఈవినింగ్ ఏం చెప్పాను ఇంట్రాక్ట్ సెషన్ సండే జరిగినట్టు కదా సండే ఇంట్రాక్ట్ సెషన్ జరిగింది కదా సాటర్డే జరిగిందా ఇంట్రాక్ట్ సెషన్ సండే ఏం జరిగింది మరి అన్ని అప్లోడ్ అయితే అయిపోయి చూడండి యా అన్ని అప్లోడ్ అయితే అయిపోయినాయి బట్ సండే మీకు సెలవు కానీ నాకు జరిగింది సెషన్స్ వేరే సెషన్ జరిగింది ఈ వీక్ కూడా పెట్టాలండి డోంట్ వరీ ఓకే హూ ఆర్ ఆప్షన్ ఇన్ దిస్ వీక్ ఆల్సో కండక్ట్ ఇంట్రాక్టివ్ సెషన్స్ ఓకే నో వరీ అబౌట్ ఇంట్రాక్టివ్ ఓకేనా థమ్స్ అప్ ఎవ్రీబడి షల్ వి మూవ్ ఫార్వర్డ్ రైట్ థ్యాంక్ యూ సూపర్ డోంట్ వరీ సో మీరు ఏమి సరే కనెక్ట్ చేస్తాను కదా యూ నెవర్ వరీ అబౌట్ ద థింగ్స్ నెవర్ వరీ అబౌట్ ద థింగ్స్ టుడే ఇస్ వాట్ ఇస్ ద టాపిక్ టుడే అజెండా ఎవరీవన్ ఏరి చాలా తక్కువ మంది ఈరోజు వేర్ యువర్ ఫ్రెండ్స్ సార్ ఎక్కడ పంపించాలి అందరినీ 7 to హోమ్ టౌన్స్ సెలబ్రేటింగ్ స్టిల్ దసరా రైట్ ఇంకా ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారా సరే మనం సిఎస్ఎస్ మూడ్లోకి వెళ్ళిపోదాం ఓకేనా సో సిఎస్ఎస్ బేసిక్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ టుడే అందరికి ఆడియో వీడియో ట్యాక్స్ ప్లే అయినాయి HTML5 కొంతవరకు చాలా మటుకు మనకి బాధమైన స్ట్రక్చర్ ట్యాక్స్ యూసేజ్ ఎవ్రీథింగ్ వి అండర్స్టూడ్ నౌ సిఎస్ఎస్ బేసిక్స్ ఓకే టుడే ఇస్ ద ఫస్ట్ సెషన్ ఆన్ సిఎస్ఎస్ అంటే ఆల్రెడీ సెషన్ జరిగిన నో టుడే ఇస్ ద ఫస్ట్ వన్ రైట్ సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ సెషన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంతే కదా
Right. So I'm having a doubt. Shall I ask the doubt? Come on, everyone. I'm having a doubt. Shall I ask the doubt? అందరూ అలర్ట్గా ఉన్నారా? thumbs up everybody. Come on. Emojis, thumbs up. అలర్ట్గా ఉంటే come on, quick గా. నెక్స్ట్ 1 hour చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్లో ఉండాలి. Come on. నీట్గా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా వినండి. వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. What is web development? How it is working out? First of all, CSS. What is CSS generally? Cascading style sheets. Cascading style sheets. Cascading means inheriting. Style means group of properties. Sheet means CSS extension. Super nice. ఎక్కడైనా క్లియర్గా తెలుసా మీకు సిఎస్ అంటే ఈ రోజు ఎంత క్లియర్గా క్లయింట్ చెప్పిందంటే సిఎస్ఎస్ కాదు విజయ్ కుమార్ కమాన్ క్యాస్కేడింగ్ అంటే ఇంత క్లియర్గా తెలుసా తెలియదా మీకు స్టైల్ షీట్స్ క్లియర్ అయినప్పుడు అందుకని నైస్ SAS is different. SASS is different. What is SASS? Syntactically awesome styles. అది వేరు కదా తర్వాత చెప్తాను. S different, less different. We'll see later. Syntactically awesome style sheets. Linear, cascading, style sheets. Okay now, everyone. Right. What purpose actually CSS? ఎందుకు CSS? మీకు HTML లో డ్రాబ్యాక్స్ ఎవరు చెప్తారు? డ్రాబ్యాక్స్ ఇన్ HTML. More code, no security. No security. Third one is simple. More code, no security, and what more is there? No reusability. No reusability. So in that situation, actually CSS best. CSS best. Okay. CSS having many features. What that one? Flexible CSS, accessible, and what more? Inline styles. Internal styles are there. External styles are there. Inline, internal, external. Page load faster. What more? Multi-device compatibility. What more are there? Global standards. Selectors, pseudocodes, many things are there. All these are best features. అదొకటి మీ నేను చెప్పే మాటలు CSS is more powerful. కానీ HTML లేకుండా CSS మీనింగ్ ఉందా? Without HTML, CSS having meaning? Come on. మనిషి లేకుండా మేకప్ మీనింగ్ ఉందా? మనిషి లేదు మేకప్ మీనింగ్ ఉందా? మనిషి లేకుండా మేకప్ ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంకా మేము పండుగ తీరుకోలేదు. డౌట్ పెట్టండి సార్ మాకు. ఓకే రైట్. సో క్యాస్కేడింగ్ స్టైల్ అనేది జస్ట్ ఇట్ ఈస్ అ మేకప్ కిట్. ఎంత అందంగా మేకప్ చేసుకుంటారనేది మీ ఇష్టం అది. ఓకేనా రైట్. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ ఇన్సైడ్. ఇక్కడ పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఏంటి సార్ అసలు ఏం చేస్తుంది? వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ? ఓకే రైట్. రిమూవ్ ద థింగ్స్. నౌ ఐమ్ ఎంటరింగ్ ఇంటూ సిఎస్ఎస్ సింటాక్స్. వాట్ ఇస్ ద బేస్ సింటాక్స్ ఫర్ సిఎస్ఎస్? స్టైల్, రైట్, టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్. సెలెక్టర్ నేమ్ రాస్తాను. ఇప్పుడు సెలెక్టర్ లో ప్రాపర్టీ రాశారు. పి అనేది ఏంటి? సెలెక్టర్. కలర్ ఏంటి? ప్రాపర్టీ. ఇదేంటి? వాల్యూ. నేను అర్థమవుతుంది మీ అందరికీ. ఇప్పుడు నేను ఎన్ని పారాగ్రాఫ్స్ రాసుకొచ్చాను. పారాగ్రాఫ్ వెల్కమ్ టు సిఎస్ఎస్ అని ఒకటి కాదు, మీ ఇష్టం ఏంటని రాసుకోండి. ఎన్ని పారాగ్రాఫ్లు దేనికి కన్వర్ట్ అయిపోతే ఆల్ ద పారాగ్రాఫ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ విచ్ లెవెల్? ఆల్ ద పారాగ్రాఫ్స్. జస్ట్ పర్ఫెక్ట్. రైట్, ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఆల్ ద పారాగ్రాఫ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ దట్. సో రన్ చేద్దామా? వెబ్ పేజ్ HTML లైవ్ సర్వర్. కెన్ వి రన్? ఇన్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఇన్ HTML అట్రిబ్యూట్. కరెక్ట్. దెన్ మనోజ్ కుమార్. అర్థమైందా మీకు? వాట్ ఐ సెడ్? ఎన్నిసార్లు రాశారు? ఎన్నిసార్లు రాసుకోండి. పేరు ఏమంటారు ఇక్కడ? ఇప్పుడు పీ తీసేసి టీ పెట్టాను. అక్కడ ఒక ఎగ్జాంపుల్. పీ ప్లేస్ ఎక్కడ టీ. సో ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద బాడీ? కమాన్ ఇస్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్? వై? రీజన్? బికాజ్ నాట్ మ్యాచింగ్ సెలెక్టర్. అప్పుడు ఒక దాని డీటెయిల్ మార్చాను. సో హౌ మెనీ సపోర్ట్స్ నౌ? 1, 2 or 3? హౌ మెనీ సపోర్ట్స్? ఓన్లీ 1. ఆసమ్. అర్థమవుతుంది మీకు సెలెక్టర్ అంటే ఏంటో? అంటే HTML ట్యాగ్స్ అన్ని కూడా సెలెక్టర్ కింద వాడవచ్చు CSS లో. సెలెక్టర్, ప్రాపర్టీ, వాల్యూ. దిస్ ఇస్ సింపుల్ సింటాక్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెలెక్టర్ హియర్? ఎనీ HTML బాడీ ట్యాగ్. హెడ్ ట్యాగ్ పెట్టడానికి కుదరదు. హెడ్ లో ఉన్న ట్యాగ్స్ సెలెక్టర్ కింద వాడకూడదు. ఎందుకని? ఓకే వాడదామా? టైటిల్ అని పెడదాం. టైటిల్ రిలేటెడ్ టు హెడ్ బాడీయా? టైటిల్ రిలేటెడ్ హెడ్ బాడీయా? హెడ్. నేను ఇప్పుడు టైటిల్ మారుస్తున్నా. ఏం కావాలి? టైటిల్ నాకు రెడ్ కలర్ కావాలి. ఓకేనా? CSS ఏమిస్తాను? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని చెప్పాను. సేవ్ అని చెప్పాను. మీరు రన్ చేయండి. రెడ్ కలర్ వచ్చిందో చెప్పండి. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ వచ్చినా? అసలు టైటిల్ అన్నా లేదు. మొత్తం విరిగిపోయి మొత్తం. గుర్తుపెట్టుకున్న పెద్ద నోట్ పాయింట్ ఏంటంటే హెడ్ లెవెల్లో ఉన్న ట్యాగ్స్ CSS సెలెక్టర్ కింద డిక్లేర్ చేయడానికి ఉపయోగపడవు. నాట్ అలౌడ్. బాడీ ట్యాగ్స్ మాత్రమే CSS సెలెక్టర్ కింద వాడుకోవచ్చు, ఉపయోగపడతాయి. అంటే CSS అనేది హెడ్ కి అప్లై చేయడం పనిచేయదు. CSS అనేది హెడ్ లో డిక్లేర్ చేస్తాం. బట్ ఎక్కడ చూస్తాం మనము? ఈ లాజికల్ పాయింట్ చాలా మంది తెలియదు. మీకే కాదు, చాలా మంది తెలియదు.
లాజికల్ పాయింట్ అనేది హెడ్ లో ఉంటుంది. బట్ చూడండి ఎక్కడ చూస్తున్నాం, బాడీలో మాత్రమే. అందుకే బాడీ ఏమన్నాము, విజువలైజేషన్. బాడీ ఏమన్నాము, విజువలైజేషన్. టైటిల్ తీసేసి పీ పెట్టండి. ఎన్సెల్ పీ పెడతాం. హౌ మెనీ టైమ్స్ పీ ఇస్ కమింగ్, వన్ టైమ్ పీ ఇస్ పర్ఫెక్ట్లీ కమింగ్. తీసేయండి టైటిల్ వాడు కూడా రైట్. పీ, ఎస్, పీ, ఎస్, రైట్. సో నా H1 అన్నారు మీరు. ఎన్సెల్ వస్తుంది H1. హౌ మెనీ టైమ్స్ H1 ఇస్ కమింగ్, ఇన్వాల్వ్ అవ్వాలి సబ్జెక్ట్ అందరూ. హౌ మెనీ టైమ్స్ విల్ కమ్, 0 టైమ్స్ విల్ కమ్. ఎందుకని 0 టైమ్స్ వచ్చింది, బికాస్ ఇట్ ఈస్ నాట్ దేర్. బాడీ పెట్టినా ఎస్ అవుతుంది. బాడీలో ప్రతిదీ అవుతుంది. అఫ్జల్ సయ్యద్, నా భాష మీకు అందరికీ అర్థమవుతుంది. బాడీలో ప్రతిదీ అవుతుంది, హెడ్ లో అవ్వదు. క్లియర్ ఉందా? క్వశ్చన్స్ అన్ని టెక్స్ట్ బాక్స్ లో మాత్రమే టైప్ చేయండి, Q&Aలోకి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి H1 చేస్తాను. ఓకేనా? అవుతుందా? అవుతుంది. H1 చేస్తే కమాన్. సెలెక్టర్ అంటే మీ అందరికీ ఐడియా వచ్చేసింది, కానీ రకరకాల సెలెక్టర్స్ ఉంటాయి. యూ నో దిస్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఆర్ దేర్. మీకు ఫంక్షన్ ఐడియా ఉందా? ఫంక్షన్ ఐడియా ఉందా? ఎస్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫంక్షన్ ఐడియా, సేమ్ సెలెక్టర్ ఫంక్షన్ చాలా క్లోజ్ ఉంటాయి సార్, వెరీ క్లోజ్. సెలెక్టర్ అండ్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏంటి? కోడ్ రీయూజబిలిటీ. వెంకటేష్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతాం కదా మనం, జావాస్క్రిప్ట్ చెప్తాం. ఫంక్షన్ అంటే కోడ్ రీయూజబిలిటీ. కావాల్సిన కోడ్ మళ్ళీ వాడుకొని ఫంక్షన్ చేస్తుంది, అవును కదా? అలాగే సెలెక్టర్ ఏంటంటే అగైన్ అండ్ అగైన్ యూ కెన్ ట్రై టు యూస్. వెంకటేష్, సెలెక్ట్ ఆల్సో లైక్ ఎ ఫంక్షన్, అగైన్ అండ్ అగైన్ యూ కెన్ యూస్ హియర్. దీస్ ఆర్ ద వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. All clear for you up to here? Up to here all are clear for you, right? So general గా CSS లో మనకి types of style sheets ఉంటాయి. What are that one? First one, inline styles. Second one, internal or page level styles. Third one, external style sheets. How many types of style sheets are there? 3 types. Inline, internal and external. మీకు ఇన్లైన్ ఆల్రెడీ చెప్పిన నాకు గుర్తుందా? మీకు స్పాన్ ట్యాగ్ లో చెప్పాను మీకు. ఇంటెంట్ గుర్తుందా మీ దగ్గర? స్పాన్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. స్పాన్ అనే కదా, మీరు ఏదైనా తీసుకోవచ్చు, పారాగ్రాఫ్ కూడా తీసుకోవచ్చు, స్పాన్ అనేది అవసరం లేదు. రైట్, ఇక్కడ ఇచ్చేద్దాం డైరెక్ట్. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ రెడ్ అన్న చూడండి. రైట్, అదే స్పాన్ లో తీసుకుంటే పారాగ్రాఫ్ లో కూడా ఇచ్చుకోవచ్చు, గ్రీన్ అన్న. ఓకే, రైట్. స్టైల్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ బ్లూ అన్న. ఈ 3 లైన్స్ ఎట్లా వర్క్ అవుతుంది చూడండి. వెంకటేష్ అర్థమవుతుందా మీకు? ఫ్లోట్ వాల్యూస్ చూద్దాం, కంగారు పడండి. ఫస్ట్ అర్థం చేసుకోండి బేసిక్ లో. వెంకటేష్, రైట్, దీస్ వీఆర్ కాలింగ్ ఇన్లైన్ స్టైల్స్. రైట్, చేద్దాం. ఫ్లోట్ రైట్ టు ఫ్లోట్ లెఫ్ట్ అని చేద్దాం. ఫస్ట్ ఇన్లైన్ స్టైల్స్ మీన్స్ వీ కెన్ అప్లై స్టైల్స్ టు ఎ స్పెసిఫిక్ పేజ్. అది వేరు, స్పెసిఫిక్ లైన్ వేరు. చూడండి ఎక్కడ అప్లై చేశాను, పేజ్ లెవెల్ లోనా, లైన్ లెవెల్ లోనా? నీరజ్, అప్లైడ్ స్టైల్స్ ఆన్ విచ్ లెవెల్, పేజ్ లెవెల్ ఆర్ లైన్ లెవెల్? కమాన్. వెరీ గుడ్. ఆల్ దీస్ ఆర్ లైన్ లెవెల్. అన్లైన్స్ ఈక్వల్ గా ఉన్నాయా, డిఫరెంట్ గా ఉన్నాయా? ఎస్, స్పెసిఫిక్ ట్యాగ్, కరెక్ట్. ఈక్వల్ ఉన్నాయా, డిఫరెంట్ గా ఉన్నాయి. వెరీ గుడ్. నాకు పేజ్ లెవెల్లో కావాలి, దెన్ యూ కెన్ యూస్ బాడీ. ఏమిస్తున్నా చూడండి, బాడీ. అండ్ వాట్ యూర్ గివింగ్? సో ఐఎమ్ గివింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. చూడండి ఎక్కడ ఇచ్చారు మీరు, విచ్ లెవెల్ గివెన్? ఇది ఏ లెవెల్లో పనిచేసి చూడండి, పేజ్ లెవెల్లో పనిచేసి. అర్థం చేయండి కరెక్ట్గా. పేజ్ లెవెల్. ఈ 3 ఎక్కడ పనిచేసాయి? లైన్లో పనిచేసాయి, పేజ్లో పనిచేసాయా? అర్థమవుతుందా ఏది పేజు ఏది లైన్ అనేది అందరికీ? HTML అన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేశారా? నేను ఇచ్చిన టాస్క్ అన్ని చేశారా? HTML పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారా? HTML ఎవరిబడి, ఆల్ ఆఫ్ యూ. ఫార్మ్స్ 2.0 టాస్క్ ఏమైనా చేస్తారా? ఫార్మ్స్ 2.0 టాస్క్ ఏమన్నా? ఓకే. నా వైపు నుంచి ఏమైనా పెండింగ్ ఉందా? సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, వీడియోస్ అప్లోడ్ అవ్వకపోవడం, నోట్స్ అప్లోడ్ అవ్వకపోవడం, చెప్పండి, పర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఎస్, కరెక్ట్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అనేది అంటే పేజ్ లెవెల్, బాడీ అంటే పేజ్ లెవెల్. రైట్, పెట్టుకుందాం శివ, డెఫినెట్గా ఒకరోజు ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకుందాం, వీకెండ్లో ఒకరోజు రివ్యూ సెషన్ పెట్టుకుందాం. ఓకేనా? రివిజన్ సెషన్ కూడా పెట్టుకుందాం. నో ప్రాబ్లం, ఈ చేత నేను స్టాటిక్ ప్రాజెక్ట్ చేయిస్తాను. ఓ డోంట్ వరీ. స్పాన్ రాసుకోండి, పారాగ్రాఫ్ ఏదైనా రాసుకోండి ప్లీజ్. కృష్ణ, స్పాన్ ఏం దిగరాలేదు. స్పాన్ ప్లేస్ పారాగ్రాఫ్ పెట్టుకోండి, పారాగ్రాఫ్ ప్లేస్ H1 పెట్టుకోండి, H2 పెట్టుకోండి, ఏదైనా రాసుకోండి. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ స్పాన్. స్పాన్ అనే ట్యాగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన చెప్తున్నా HTML లో. డైనమిక్ వెబ్సైట్ కావాలంటే మీ జావా కానీ పైథాన్ కానీ జాయిన్ అవ్వాల్సిందే. ఓన్లీ మీరు నేర్చుకునే టెక్నాలజీ టు డైనమిక్ కుదరదు. ఓకేనా? 3 types of style sheets are there. How many types of style sheets are there? 3 types. What are the one? Inline, internal, external. Make another many problem. How many you understood? Yes, Chechu. Venkatesh, you can. Very good. Yes, correct. That's correct. So shall we go to third one, external style sheets? External style sheet అంటే ఏంటి అసలు? ఓకేనా? ఎక్స్టర్నల్ స్టైల్ ఎలా డాట్ HTML ఎగ్జిక్యూట్ చేయడం చిత్రం లేదు. నేను డాట్ CSS పేరు పెట్టండి మీకు. ఎవరిబడి కెన్ టెల్ మీ డాట్ HTML డాట్ CSS ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని అడుగుతాను నేను. ఎందుకు ఒకళ్ళు అడుగుతున్నారు. డాట్ HTML డాట్ CSS డాట్ HTML హ్యాపీ ఎగ్జిక్యూట్ చేసుకోండి. డాట్ CSS నేను ఎక్కడ వాడలేదే. నౌ ఐమ్ టీచింగ్ హౌ వి ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద రియల్ టైమ్ ఇండస్ట్రీ CSS ఫైల్స్. ఓకేనా? పైథాన్ చూద్దాం అండి, డోంట్ వరీ. రైట్, ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫైల్స్ అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అంటే ఏంటి? 2 స్టెప్స్ పెట్టుకోవాలి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ లో. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకు కావాల్సిన CSS రాసేసుకుంటాం. ఓకేనా? వాట్ ఎవర్ వి రిక్వైర్డ్ దట్ CSS వి ఆర్ రైటింగ్. సెకండ్ స్టెప్ ఏంటి? వాట్ ఎవర్ ద CSS వి ఆర్ రైటింగ్. ఓకే, వాట్ ఇస్ ద సెకండ్ స్టెప్?
In the second step, we are writing HTML file. HTML file logical or non-logical? HTML file is a logical file or non-logical file? Non-logical. CSS logical. Logical in the sense we are writing selector. Selector is logical. Okay, right. So external style sheets level. Right, CSS. CSS level, there are many things available. మీకు inline internal clear అయినా external style sheet చూపించిన external style sheets రెడీ రెండు స్టెప్స్. స్టెప్ 1 ఏం చెప్పాను? CSS ఫైల్. ఒక CSS ఫైల్ క్రియేట్ చేద్దామా? సింపుల్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఒక CSS ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. CSS ఫైల్ పేరేంటి? hello.css. చూడండి. ఈ CSS ఫైల్ లో మొత్తం ఏముంటుంది? నాకు CSS ఉంటుంది, HTML ఉంటుందా? ఈ CSS లో ఏముంటుంది? ఓన్లీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ మాత్రమే ఉంటుంది. ఈ CSS లో HTML రాస్తున్నా నేను. కమాన్. ఈ CSS లో HTML రాస్తున్నా నో 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 డెఫినెట్లీ నో డౌట్ ఇన్ దట్. రైట్. సో చూడండి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సిఎస్ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయి? How many are there? 2. H1, H2. Right. సో దిస్ CSS ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా? ఈ CSS ఫైల్ ని బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేస్తే అవుతుందా? ఎస్ ఆర్ నో? నో 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 కమాన్. ఎందుకు? బ్రౌజర్ కి ఏ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది? బ్రౌజర్ అర్థమయ్యే భాష ఏంటి? ఓన్లీ HTML. అప్పుడు నేను ఏం చేయాలి? HTML ఫైల్లోకి వెళ్ళి లింక్ చేయాలి. ఎలా లింక్ చేయాలి చెప్పండి ఎవరిబడి? ఎలా లింక్ చేయాలి? రైట్, కమాన్. లింక్ ఏమి లింక్ లోనా href is equal to ఏమనాలి? hi.css. కమాన్. రిలేషన్ ఈక్వల్ టు ఏం వాల్యూ? ఓకేనా మీ అందరికీ? అర్థమైనా మీ అందరికీ? కమాన్. h1 ఏమంటారు? వెల్కమ్ టు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. వెల్కమ్ టు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. చూడండి వచ్చేసింది లేదా? అవుట్పుట్ వచ్చిందా లేదా? H2 కాలేదే? H1 డివ్ అంతేనా? వెరీ గుడ్. మీరు డివ్ ఇవ్వాలి కదా? మీరు ఏం ఇప్పుడు డివ్ ఇవ్వండి. H2 ఎలా వస్తుంది వీళ్ళు చేయకుండా? పనిచేస్తుంది ఇప్పుడు. హలో ఎవ్రీవన్, కమాన్, థమ్స్ అప్. ఇట్స్ వెరీ సింపుల్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ కంప్లీట్లీ? హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ కంప్లీట్లీ? ఇన్లైన్, ఇంటర్నల్, external. For real time industry, which is the best? Right, external is the best. External is the best. Right. Any doubt? Inline, internal, external? Come on, quicker. Come on, inline, internal, external. Any question? Why external best అంటే CSS వేరే ఫైల్, జావాస్క్రిప్ట్ వేరే ఫైల్, HTML వేరే ఫైల్ చాలా బెస్ట్ కదా. మనం ఎక్కడ తక్కువ తెలియ చూసుకోవచ్చు. అన్ని జాబ్ చేస్తే తక్కువ తెలుస్తుంది మీకు. ప్రాబ్లం ఉందా? రియల్ టైం లో కూడా జాబ్ చేస్తారా? అందరూ చేస్తారా? ఒక నిమిషం ఎవరైనా చూద్దాం. వై ఎక్స్టర్నల్ బెస్ట్ అని అడిగారు కదా, అడుగుతుంది. వాళ్ళ కోసం చెప్తాను. తేజేశ్వర్య, యా అర్థమైనా అందుకని. సో విచ్ వన్ ఇస్ ద బెస్ట్? కోడ్ అంతా సెపరేట్ ఉంటే బెస్ట్, కోడ్ అంతా కలిసి ఉంటే బెస్ట్? చెప్పండి. అంత కూడా కలిసి ఉంటే మీకు ఎట్లా అర్థమవుతుంది? రియల్ టైం ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ గోయింగ్ టు డెవలప్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ డెవలప్ చేసి CSS సెపరేట్ పెట్టుకోవాలి, HTML సెపరేట్ పెట్టుకోవాలి, జావాస్క్రిప్ట్ సెపరేట్ పెట్టుకోవాలి. అవునా? అంత కలిపి చేస్తారా? కమాన్ చెప్పండి. టిఫిన్ చేస్తారు, మీరు భోజనం చేస్తారు, చెప్పండి ఎలా చేస్తారు? ఒక పద్ధతి కదా. కర్డ్ రైస్ స్టార్ట్ చేస్తాం మనం. లంచ్ డిన్నర్ ఏదైనా కర్డ్ రైస్ స్టార్ట్ చేస్తామా? కమాన్ కమాన్. సో ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్. ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్. కరెక్ట్ అన్నట్టు. త్రూ ప్రాసెస్ ఓన్లీ వీఆర్ ఫాలోయింగ్ ద రిజల్ట్స్. అర్థమవుతుంది కదా? కమాన్ కమాన్. అండర్స్టాండ్ నౌ వై వీ నీడ్ టు కీప్ సెపరేట్ ఎక్స్టర్నల్ ఫైల్. సో CSS which one is better? Inline or internal, external? కమాన్. Inline, internal, external. Which one is the best? Definitely external is the best. Definitely external is the best. No doubt in that. Still any more doubt? Or shall I move forward? Inline ఒకసారి చెప్పండి. Inline చాలా సింపుల్ కదా. రైట్, మూవ్ ఫార్వర్డ్. నో ప్రాబ్లం. ఇన్లైన్ ఒక డౌట్ ఉందా? ఇప్పుడు స్టైల్స్ పనిచేస్తుందా పనిచేయదా? నా స్టైల్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్? రైట్. కమాన్ వెంకటేష్. రైట్, ఇట్ వోంట్ వర్క్ అవుట్. అప్పుడు ఏం చేద్దాం మనం? ఒక దానికి ఇస్తాం. ఎన్ని పని చేస్తే? ఇండివిజువల్ ఇస్తే ఇస్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని. ఎన్ని పని చేస్తే ఇప్పుడు? హౌ మెనీ వర్కింగ్? ఓన్లీ వన్ వర్కింగ్. ఇది ఇన్లైన్ అంటామా? ఇంటర్నల్ అంటామా? ఎక్స్టర్నల్ అంటామా? So ask me inline, can explain once again what we are calling this one? Right? Come on everyone, cascading style sheets. Inline clear అయిపోయిందా? ఇప్పుడు నేను బాడీలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకున్నా. వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇన్సైడ్ ద బాడీ, సార్ ఇన్సైడ్ ద హెడ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్. సో ఇక్కడ బాడీకి వెళ్ళి ఎట్లా చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి నౌ ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్. చెప్పండి ఇప్పుడు ఏది ఇంటర్నల్, ఏది ఇన్లైన్ అని చెప్పండి. విచ్ వన్ ఇస్ ఇన్లైన్, విచ్ వన్ ఇస్ ఇంటర్నల్? ఇది ఇంటర్నల్ పేజ్ లెవెల్. దిస్ ఈస్ ఇన్లైన్ ఫర్ స్పెసిఫిక్ లెవెల్. Am I clear? Come on everyone. All you guys clear? Sir, style written in head part, correct? Internal, correct, Akhil? Whatever you said, that is true. Come on, how many types of style sheets are there? Quickly, answer.
హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్? 3. ఎనీ డౌట్ 3? ఓ మై గాడ్, ఇప్పటికి డౌట్ క్లియర్ అయింది అందరికీ. ఓకేనా? రైట్, సెలెక్టర్స్ లోకి వెళ్దాం. నౌ ఐ మూవింగ్ ఫార్వర్డ్ టు టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఎస్, ఫ్లవర్ ప్రాక్టీస్ ఇంటర్నల్ కరెక్ట్. వేరే పిల్లలు సెక్షనల్. మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎలా చదివి టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఇవి ఎన్ని ఉన్నాయంటే చాలా పెద్ద లిస్ట్, చాలా పెద్ద లిస్ట్. టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ చెప్పాలంటే ఇస్ అన్లిమిటెడ్, బట్ ఇందులో రెండు రకాలు చాలా ఇంపార్టెంట్. వాడు క్లాస్ సెలెక్టర్స్, ఐడి సెలెక్టర్. 2 సెలెక్టర్స్ ఆర్ హైలీ ప్రిఫర్డ్. ఏంటవి? క్లాసు, ఐడి. క్లాస్ ఈజ్ రిప్రజెంటింగ్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఐడి రిప్రజెంటింగ్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్. అర్థం చేసుకోండి. ఐడి రిప్రజెంటింగ్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, క్లాస్ రిప్రజెంటింగ్ స్టూడెంట్ నేమ్. ఏది డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ? వాట్ విల్ బి డూప్లికేటెడ్? Come on everyone. Name will be duplicated. Is there any chance ID will be duplicated? Hall ticket number will be duplicated? So there is no chance. ఒకసారి ఎక్స్టర్నల్ కోడ్ చూపించండి. విజయ్ కుమార్. రైట్, ఎస్. విజయ్ కుమార్, ఏం ప్రాబ్లం? మీకు ఎక్స్టర్నల్ స్టైల్ కావాలా? ఒక్క నిమిషం. రైట్, ఆల్రెడీ ఐ రోట్ ద సిఎస్ఎస్ హియర్. చూడండి సార్, మీ ఫ్రెండ్ కదా విజయ్ ఉన్నారా? ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఏం డౌట్? మీ డౌట్ చెప్పండి. అన్మ్యూట్ చేయనా, మాట్లాడతారా? కోడ్ అవుతుంది, చాలా సింపుల్. అసలు రిఫరెండేషన్ లేదు, ఫర్ లూప్ లేదు, ఏమీ లేదు. అసలు అలా వెళ్ళిపోతున్నది. ప్రాక్టీస్ చేస్తే సింపుల్. సిఎస్ఎస్ అసలు వెబ్ టెక్నాలజీస్ దట్ ఈజీ సార్. ఒక ప్రాజెక్ట్ మీ చేస్తాను, 2 ప్రాజెక్టులు చెప్తాను. ఒక ప్రాజెక్ట్ మీ చేస్తాను నేను. మైండ్ బ్లోయింగ్. మీ ప్రీవియస్ బ్యాచ్ చేశారు ఆల్రెడీ. సూపర్ అంట, పిచ్చ క్లియర్ అందరికీ. ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు. ప్రాజెక్ట్ అర్థమైంది. నేను ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత వాట్ ఈస్ ప్రాజెక్ట్ డోంట్ నో, బట్ అండర్స్టాండ్ ప్రాజెక్ట్ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, టాస్క్ ఇట్లా వస్తుంది మనకి. దిస్ ఇస్ ద వే హౌ వి ఆర్ డూయింగ్ ద రియల్ టైమ్ ఇండస్ట్రీ. అలా మీకు కూడా చెప్తాను, డోంట్ వరీ. ఎస్, ఓకే. షల్ వి మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సెలెక్టర్. ఫస్ట్ వన్ వాట్ దట్ వన్? టైప్ సెలెక్టర్స్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్స్. ఆల్రెడీ మనం చేసేసాం దాని నుంచి. నెక్స్ట్ ఐడి సెలెక్టర్స్. నెక్స్ట్ వన్ క్లాస్ సెలెక్టర్స్. నెక్స్ట్ వన్ గ్రూపింగ్ సెలెక్టర్స్. నెక్స్ట్ వన్ కస్టమైజ్డ్ సెలెక్టర్స్. కస్టమైజ్డ్ ఆర్ ఓకేనా మీ అందరికి? నెంబర్ ఆఫ్ ఉన్నాయి, కొన్ని చెప్తాను. సమ్ టైప్స్ ఐఎమ్ గివింగ్. కమాన్, నేనే చూద్దాం. 1 by 1 అన్ని చెప్తాను, చూడండి ఒకసారి. సమ్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఐఎమ్ ప్రొవైడింగ్. అది ఓకే? Shall we move forward? Right, I'm removing this. Already tag చెప్పేసాను. వీటిలో ఏ సెలెక్టర్స్ అంటే రాస్తే, if I'm writing like this, what kind of selectors all these are? Tag or type selectors. Okay? Right, tag or type selectors. Color red అని ఇస్తున్నాను, so you can understand. Right, okay now. These are tag or type selectors. For example, hash ఇచ్చామనుకోండి. Hash ఇస్తే what we are calling? ID selectors. Most important. ID selectors. ఇది ఫెయిల్ అయిపోతుంది, స్క్రిప్ట్ పాస్ అవుతుంది. మీరు ఏం చేయాలి? వాట్ యూ నీడ్ టు ప్రొవైడ్? ఐడి ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ యూ నీడ్ టు మెన్షన్ అని చెప్పి ఏదో ఒక ట్యాగ్ సపోర్ట్ అయితే వాళ్ళు చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు పాస్ అవుతుంది. వెల్కమ్ టు ఐడి సెలెక్టర్స్. కమ్ ఆన్, అబ్జర్వింగ్. ఐడి స్టార్ట్స్ విత్ వెరీ గుడ్ హ్యాష్ నోటేషన్. ఐడి స్టార్ట్స్ విత్ హ్యాష్ నోటేషన్. రైట్, ఎక్సలెంట్. Now it is starting with, for example, dot అంటే మనం ఏమంటాము? క్లాస్ సెలెక్టర్స్. ఫెయిల్ అయిపోతుంది చూడండి. ఫెయిల్. నౌ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, దెన్ వెల్కమ్ టు పాస్. ఎవ్రీవేర్ ఎనీవేర్ యూ కెన్ యూజ్ అని. బట్ వేర్ వి రిక్వైర్డ్ యూనిక్నెస్ కోసం ఏం వాడాలి? ఐ నీడ్ ఓన్లీ వన్ టైం ఐడి. కమ్ ఆన్, యూనిక్నెస్. ఐ నీడ్ ఓన్లీ వన్ టైం. వాట్ యూ నీడ్ టు యూజ్? ఓన్లీ వన్ టైం ఐడి. ఐ కెన్ డూప్లికేట్, దెన్ యూ కెన్ గో ఫర్ క్లాస్. సో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ కెన్ యూజ్, నో ప్రాబ్లం. సో ఐడి కూడా పనిచేస్తుంది కదా. యూ కెన్ చేంజ్ దిస్ వన్ టు ఐడి, దెన్ చేంజ్ దిస్ వన్ టు ఐడి. మెనీ పీపుల్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఐడి కూడా పనిచేస్తుంది కదా, ఎందుకు పనిచేయదంటారు ఐడి? సో నౌ యూ క్యాన్, ఎస్, వర్కింగ్ ఐడి ఆల్సో వర్కింగ్. సో ఐడి కింద మార్చండి మీకు అర్థం అవడం కోసం. ఎస్ కలర్ కూడా మార్దాం, బ్లూ ఇద్దాం. ఐడి కూడా పనిచేస్తుంది కదా, దాన్ని ఎందుకు డూప్లికేట్ చేయకూడదు? పనిచేస్తుంది, అవుట్పుట్ వస్తుంది కదా. మీకు ఏం అభ్యంతరం అంటారు? అది అభ్యంతరం నాకు. ఎందుకు అభ్యంతరం? జావా స్క్రిప్ట్లో మనకు ఒక బ్యూటిఫుల్ మెథడ్ ఉంది. ఏం తెలుసు అది? గెట్ ఎలిమెంట్ బై ఐడి. కరెక్ట్గా చేయండి. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్. ఎంత బాగుంది? గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఏది డూప్లికేట్ అని చెప్తే జావా చూడండి, కరెక్ట్గా చేయండి. రెండు కలర్ కరెక్ట్గా చేయండి. ఏది డూప్లికేట్ చెప్తే చేసు. కమాన్, ఏది డూప్లికేట్ అని చెప్తే జావా స్క్రిప్ట్ చూడండి. సో రేపు జావా స్క్రిప్ట్ కోసం మనం డూప్లికేట్ చేయకూడదు. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారా? ఐడి అనేది ఆల్వేస్ యూనిక్. ఒక్కసారి మాత్రం రాయాలి. సో సిఎస్ఎస్ లో పనిచేస్తుంది కదా సార్, పనిచేస్తుంది. సిఎస్ఎస్ ప్రోగ్రామింగ్, నాన్ ప్రోగ్రామింగ్. సిఎస్ఎస్ ప్రోగ్రామింగ్, నాన్ ప్రోగ్రామింగ్. అబ్జర్వ్. కమాన్, నాన్ ప్రోగ్రామింగ్. సిఎస్ఎస్ నాన్ ప్రోగ్రామింగ్. HTML ప్రోగ్రామింగ్, నాన్ ప్రోగ్రామింగ్. సార్ సేమ్ కీవర్డ్ కోడ్ లో ఉన్నది ఒకసారి చేంజ్ చేయొచ్చు కదా సార్? చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? కంట్రోల్ F, Alt H. మీకోసం చేయలేదు నేను, అంతే. మీరు చూడాలి కదా. నేను షార్ట్ కట్ కీస్ వాడేసి నేను కోడ్ మోడిఫై చేసుకుంటే మీరు క్లాస్ రావద్దు. అర్థమైంది ఇప్పుడు నేను ఎందుకు ఐడిని మనం డూప్లికేట్ చేయకూడదు? అర్థమైందా? ప్రోగ్రామింగ్ అందరికీ
ఐడి మనం డూప్లికేట్ ఎందుకు చేయకూడదు అర్థమైందా అర్థం కాలేదా? కమాన్ ఎవ్రీవన్, అర్థమైందా? ఎందుకోసం? సిఎస్ఎస్ కోసమా, జేఎస్ కోసమా? విచ్ పర్పస్? వెరీ గుడ్, జావాస్క్రిప్ట్ కోసం. సత్యనారాయణ సార్ ఐడీస్ అండ్ క్లాస్ ఒకసారి ఒకేసారి రాయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు రాయకూడదు? దానికి ఉంది, ఒకేసారి రాయకూడదు రూల్ ఏముందా? ఇది రైట్ రైట్, అదిగో ఐడి, ఎస్ ఇది క్లాసు, ఇది H3, అది H2, అది H1. ఓకే, అది రెడ్, ఇది గ్రీన్. ఎందుకు చిన్న చిన్న డౌట్లు వస్తాయి మీ అందరికీ? రాసుకోండి, ఎన్నిసార్లు రాసుకోండి, కాల్ చేసుకోండి ఇక్కడ. సత్యనారాయణ అర్థమైందా? కొన్ని వందల సెలెక్టర్ రాసుకోవచ్చు, కొన్ని వందలు రాసుకోవచ్చు అట్లా మనం. ఎస్ వెంకటేష్, మనం రాసే ప్రతి HTML CSS రేపు JS సాటిస్ఫై చేయాలి కదా? చేయాలి అసలు లేదా? JS సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదా? JS సాటిస్ఫై చేయకపోతే ఏమవుతుంది? JS సాటిస్ఫై చేయకపోతే ఏమవుతుంది? ఎస్, ఏం తెలియదు, డైనమిక్ అవుట్ వెబ్సైట్ ఫీచర్స్ రావు. వాట్ ఇస్ డైనమిజం? నేను బటన్ క్లిక్ చేసి నాకు ఏదో జరగాలి, యాక్షన్ జరగాలి. ఒక బటన్ చేస్తే ఒక ఇమేజ్ చిన్నదవ్వాలి, పెద్దవ్వాలి. సో లాట్ ఆఫ్ యాక్షన్స్ ఐ రిక్వైర్డ్. దెన్ యాక్షన్స్ అప్లై కావుతుంది కరెక్ట్ డెవలపర్ కావు. ఎప్పుడు యూస్ చేసాము, ఎక్కడ యూస్ చేసామని నేను జావాస్క్రిప్ట్ చెప్తాను. బట్ ఐడికి క్లాస్కి తేడా తెలిసిందా లేదా? డాట్ అంటే ఏంటి, హ్యాష్ అంటే ఏంటి చెప్పాలన్నాను. వాట్ ఇస్ డాట్, వాట్ ఇస్ హ్యాష్? కమాన్ క్విక్లీ, వాట్ ఇస్ డాట్, వాట్ ఇస్ హ్యాష్? కమాన్ ఎవ్రీవన్. రైట్, డాట్ మీన్స్ క్లాస్, హ్యాష్ మీన్స్ ఐడి which can duplicate, which may not be duplicate, which can duplicate, which may not be duplicate. ఐడి నెవర్ డూప్లికేట్, క్లాస్ కెన్ బి డూప్లికేట్. ఎందుకోసం డూప్లికేట్ చేయకూడదు? ఎవరి కోసం? సిఎస్ఎస్ కోసమా, HTML కోసమా, JS కోసమా? JS చెప్తారా చెప్పరా? ఏమనుకుంటారు మీరు? JS చెప్పరా? చెప్పండి, చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? JS లో JS చెప్తుందా ఉన్నారు, స్టార్ట్ చేయరా? ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు? సిఎస్ఎస్ అవనివ్వండి సార్, సిఎస్ఎస్ అర్థం అవ్వండి ఫస్ట్. సిఎస్ఎస్ అయిన తర్వాత సిఎస్ఎస్ వస్తుంది, సిఎస్ఎస్ అయిన తర్వాత అప్పుడు జావాస్క్రిప్ట్ వస్తుంది. కంగారు మనకంతా. ఇప్పుడు వెన్ సార్ క్వశ్చన్ మార్క్ వెన్? మీ ఇష్టం చెప్పేసారా? నన్ను ఫాలో అయిపోండి బ్లైండ్గా, ఓకేనా? డోంట్ ఆస్క్ లైక్ క్వశ్చన్స్, బ్లైండ్లీ ఫాలో మీ. నేను ఏం చెప్తాను అది చేసాను, మీరు కూడా ఏదండి నేను ఏం చేస్తా చేయండి, అంటే ఇదే ప్రాసెస్. సరే ముందుకు వెళ్దామా? రైట్, ఇక్కడ గ్రూపింగ్ సెలెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రకరకాల ప్రాపర్టీస్ మనం ఇచ్చుకోవచ్చు, అవును కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా రెడ్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా రెడ్ ఉన్నాయి. ఇది రెడ్ ఉంది, ఇది రెడ్ ఉంది. ఏదో రకరకాల ప్రాపర్టీస్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చుకోవచ్చు, ఎన్ని ఇచ్చుకోవచ్చు, ఓకేనా? ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పి ఏదో చెప్తా, హోమ్ అని చెప్పి ఇలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అన్ని ప్రాపర్టీస్ మనకి ఈక్వల్ కనిపిస్తున్నాయి సార్, ఎన్ని ఈక్వల్ ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, సెలెక్టర్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ ప్రాపర్టీస్ అన్ని ఈక్వల్ చూడండి, అన్ని ఈక్వల్ ఎన్నిసార్లు ఎందుకు కామా పెట్టండి, శుభ్రంగా కామా పెట్టి H2 మళ్ళీ కామా పెట్టి డాట్ H3 అయిపోయింది. గ్రూపింగ్ సెలెక్టర్స్ అంటే పెట్టినాయి, అయిపోయింది. ఎన్ని తీసాలు పడండి, సూపర్. ఏమంటే పెట్టినాయి, కమాన్, ఎంత సింపుల్ ఉంది సార్ అలా. గ్రూపింగ్ సెలెక్టర్స్, వావ్ వావ్, అయిపోయింది. గ్రూపింగ్. గ్రూపింగ్ అంటే ఏంటి? మన అందరం ఉంటాయి, అదే గ్రూపింగ్. ఎప్పుడు గ్రూప్ చేయగలం? ఎప్పుడు గ్రూప్ చేయలేం. వెన్ విల్ గ్రూప్? కమాన్, అప్పుడు గ్రూప్ చేయలేం. కమాన్, నాగా భాష అప్పుడు గ్రూప్ చేయలేం కదా. ఆల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్, దెన్ ఓన్లీ వి కెన్ గ్రూప్. ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉన్నాయి, కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఫాంట్ ఫ్యామిలీ డిఫరెంట్, చేయగలం గ్రూపింగ్. పాజిబుల్ అవుతుందా? అప్పుడు గ్రూప్ అవుతుందా? ఆల్ ఫ్రెషర్స్ కింద గ్రూప్ నెంబర్ 1 అన్నాను, ఆల్ వన్ ప్లస్ కింద రూమ్ నెంబర్ 2 అన్నాను, రూమ్ నెంబర్ ఫ్రెషర్స్ చూడడా? అర్థం చేసుకోండి గ్రూపింగ్ అంటే అన్ని ఒకలాగా ఉండాలి, ఓకేనా? రైట్, ఎవరిబడి గ్రూపింగ్ సెలెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాను, రామ్ అన్నానా? ఇప్పుడు నేను రామ్ అంటాను. రామ్ అని మనకి ఉందా ట్యాగ్ లేదా? రామ్ అనే ట్యాగ్ మనకు ఉందా లేదా? దట్స్ ఇట్. కానీ పనిచేస్తుంది ఇప్పుడు. వీటిని ఏం సెలెక్టర్ అంటారు? వాట్ సెలెక్టర్స్ వీఆర్ కాలింగ్ దిస్? వెరీ గుడ్, యూజర్ డిఫైన్డ్, కస్టమైజ్డ్. అర్థమవుతుందా క్లాసు? చాలా ఇంపార్టెంట్ సెషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ మై డియర్స్. వాట్ వీఆర్ కాలింగ్ యూజర్ డిఫైన్డ్ ఆర్ కస్టమైజ్డ్ సెలెక్టర్స్. యూజర్ డిఫైన్డ్ ఆర్ కస్టమైజ్డ్ సెలెక్టర్స్. ఎన్ని రకాల సెలెక్టర్స్ చెప్పండి నేను? కమాన్, నేమ్ అవుట్ వన్ బై వన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఐ మేడ్ ఆల్రెడీ? వెరీ గుడ్. ఐడి, క్లాస్, ట్యాగ్, టైప్, గ్రూపింగ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. కస్టమైజ్డ్ చెప్పాలి అందరూ. అలా కాకుండా నేను ఏం చేస్తాను, నాకు పేజ్ లెవెల్లో కావాలి, నాకు మొత్తం అన్ని పేజెస్ వచ్చాను, నా ప్రాజెక్ట్ మొత్తం వచ్చి ఎలాస్టిక్ పెట్టాను. అంటే ఏంటి, దీని ఏమంటారు మీకు? ఎలాస్టిక్ పెడితే యూనివర్సల్ సెలెక్టర్స్. అర్థమైందా? గ్రూపింగ్ చాలా సింపుల్. H1 ఎక్కడ మిస్ అవుతున్నారు కొంతమంది, సింపుల్ టాపిక్స్ అడుగుతారు కొంతమంది. చెప్పండి, గ్రూపింగ్ అంటే కలిపేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రాసే మీరు H1 అన్ని ప్రాపర్టీస్ ఈక్వల్ ఉన్నాయి, కాంపిటేటివ్ అంతే. చూడండి మొత్తం ప్రాజెక్ట్ లెవెల్లో నాకు అంత యూనివర్సల్ సెలెక్టర్ ప్రాజెక్ట్ లెవెల్లో నాకు అంత ఏం కావాలంటే ఫాంట్ సైజ్, ఏ పేజ్ కన్నా ఒకటే కావాలి, ఫాంట్ సైజ్ 12 పిక్సెల్స్ అంతే, ఫిక్సింగ్ అయిపోయింది. క్లయింట్ చెప్పింది అండ్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూడా ఏమొస్తుంది, 12 పిక్సెల్స్ వస్తుంది. అటువంటి అన్ని యూనివర్సల్ ఇచ్చేస్తాం మనం, ఓకేనా? హోప్ యూ అండర్స్టూడ్. రైట్, గ్రూపింగ్ అంటే ఏంటి? మనకి అన్ని ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయి. చూడండి ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయి. ఎవరు? H1 మీరు చూడండి కరెక్ట్గా, అంటే చూడండి అబ్జర్వ్ చేయండి, టైం తీసుకోండి, ప్రాబ్లం లేదు. అన్ని ట్యాగ్స్ టాప్ టు బాటమ్ కరెక్ట్గా ఎలా ఉన్నాయి? సేమ్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. అన్ని ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేయండి, అన్ని ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఎన్నిసార్లు రాసుకోవడం ఎందుకు? సింపుల్గా గ్రూప్ చేసి అయిపోయింది. అర్థమైందా యశ్వంత్? సింపుల్. ఎంత సైజ్ ప్రోగ్రామ్ తగ్గిపోయింది, ఎంత సింపుల్గా ఉంది మనకి. చూడండి యశ్వంత్, గడ్ ఐడియా. రైట్, సూపర్, వండర్ఫుల్. ఇంకేమైనా ఐడియాస్, ఏమైనా డౌట్ అవుతా మీకు? ఆర్ గెటింగ్ ఎనీ మోర్ డౌట్స్? నో? వెరీ గుడ్, నైస్. యూనివర్సల్ సెలెక్టర్స్ మొత్తం ప్రాజెక్ట్ లెవెల్లో చూపిస్తాను. మొత్తం నా ప్రాజెక్ట్ అంతా కూడా ఫాంట్ సైజ్ ఎంత చెప్తాను. రైట్, ఓన్లీ పర్టికులర్ సైజ్ ఉండాలి అంతే, ఇక్కడ రాసేస్తాను. ఫాంట్ సైజ్ మొత్తం అంత ప్రాజెక్ట్ అంతా 10 పిక్సెల్స్ గడి దాకూడదు. అయిపోయింది, యూనివర్సల్ సెలెక్టర్. దిస్ వన్. రెడీ? 1 minute గైస్.
Yes, and here. Right. Right. So class name ఏదైనా ఇవ్వచ్చు. Just 1 minute I said my dears already. So universal set కూడా అర్థమైంది. So selectors you people clear. Okay. Selectors you people clear. హెడ్ లోనే రాస్తాం ఇప్పుడు. లాజిక్ ఎప్పుడు హెడ్ లోనే రాస్తాం. విజువలైజేషన్ ఎప్పుడు బాడీలో రాస్తాం. అంతే కదా? కమాన్. రైట్ ఎవ్రీవన్? క్లియర్ అప్ టు హియర్? సో ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ నోట్స్ ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. ఈ రోజు కొన్ని టాస్క్లు ఇస్తాను. డూ ఇట్ ఆల్ ద థింగ్స్. ఓకే. సిఎస్ఎస్ బేసిక్స్ క్లియర్ అయినా? రేపు సమ్ మోర్ బేసిక్స్ విల్ సీ టుమారో. రైట్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. క్యాచ్ యూ పీపుల్. గుడ్ నైట్ టుమారో. హౌ కెన్ పేజ్ డాట్ HTML లో లోగో కావాలి అంతేనా? అదేంటి డౌన్లోడ్ చేసుకోండి దేవదాస్. ఇమేజ్ ఇచ్చేసండి. ఇమేజ్ సోర్స్ ఇచ్చేసాను అయిపోతుంది కదా? ఓ డెఫినెట్లీ వెంకటేష్. రైట్ ఎస్. ఓకే అనిల్ కంప్లీటెడ్. మల్లికృష్ణ లైవ్ సర్వర్ ప్రాబ్లం ఉందా? రైట్ డెఫినెట్లీ. రంజిత్ కనెక్ట్ అవుతాను మీకు. డోంట్ వరీ. ఓకే. ఎస్ అనిల్. మనకి రిమైనింగ్ HTML5 కావాలంటే మనకి కంపల్సరీ CSS ఉండాలి, చేసి ఉండాలి. ఓకే. అది అయిపోయిందా? వెనకాల. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఎవ్రీబడి. సార్ క్యాజువల్ ఆస్కింగ్ సార్. ఎస్ ఎందుకు అవుతుంది వెంకటేష్? మీకు కనెక్ట్ అవుతారా? ఇంక మొదలు బాగాలేదు. ఐ థింక్ ఈజ్ లీవ్ మల్లికృష్ణ. వాళ్ళని కనెక్ట్ అవుతుంది, నేను కనెక్ట్ అవుతాను. ఓకే. డోంట్ వరీ. థ్యాంక్ యూ అనిల్. టేబుల్ ట్యాగ్లో రోజ్ ప్యాన్ చేస్తుంటే మధ్య అవట్లేదా? అదండి వెంకటేష్ నోట్ చూసారా? వస్తుంది. తేజస్విని వస్తుంది. వెంకటేష్ ఒకసారి ట్రై చేయండి. మధ్య అవదు, ఛాన్స్ లేదు. యాక్సెంచర్ అసెస్మెంట్ ప్రిపరేషన్ అంటే ఐ థింక్ యూ కెన్ ఆస్క్ బెటర్ అవర్ టెక్నికల్ టీమ్ వాళ్ళందరికీ సజెషన్ ఇస్తున్నా. ఒకసారి కాల్ చేసిన టెక్నికల్ టీమ్. ఓకే. గ్రూప్లో వచ్చి చేయడం సజెషన్స్. డిస్టర్బ్ అవ్వు. మీరు నెంబర్ తప్పిస్తున్నారు. ఏదైతే మీరు కాల్ స్పాన్ రోజ్ ప్యాన్ నెంబర్ తప్పిస్తున్నారు. కరెక్ట్గా వెంకటేష్. థ్యాంక్ యూ. ఆ నెంబర్ కట్టేసి మీరు డిస్టర్బ్ అవుతుంది. సార్ చూడండి. షూర్ డెఫినెట్గా. బాగుంది. డెఫినెట్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఎవ్రీవన్. బాయ్. గుడ్ నైట్. క్యాచ్ యూ పీపుల్ టుమారో. థ్యాంక్ యూ. అనిల్ రెడ్డి. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ వెంకటేష్? సబ్మిట్ రీసెట్ బట్ నాట్ వర్కింగ్. క్రియేటెడ్ ఫామ్ యూజింగ్ టేబుల్ ట్యాగ్. అవునా? నా కోడ్లో పెట్టిన ఆల్రెడీ సబ్మిట్ రీసెట్ చూడండి ఒకసారి. సబ్మిట్ ఫామ్ రీసెట్ క్యాన్సిల్ ఖచ్చితంగా ఒకటి అవుతుంది. చాలా చిన్న ఒకటి అన్ని కూడా సబ్మిట్ రీసెట్ కాకపోతే మళ్ళీ అందరికీ చూపించడం సబ్మిట్ చూపిస్తాను. కానీ వీకెండ్లో రమేష్ HTML సిఎస్ HTML5 లో క్యాన్వాస్ చెప్పాలంటే CSS కంపల్సరీ, జావాస్క్రిప్ట్ కంపల్సరీ. మళ్ళీ ఇవన్నీ ఆల్రెడీ చెప్పి స్టార్ట్ చేశాను. కొంచెం లేట్ అనుకుంటా. రమేష్ మీరు లేట్ వచ్చారు. మళ్ళీ ఎస్ రాలేదు రోజు. రేపు సార్. థ్యాంక్ యూ. బాయ్. చూద్దాం. ఇప్పుడు చాలా బటన్స్ ఉంటాయి. మనం చేద్దామని. డోంట్ వరీ. చేసుకోవచ్చు వెంకటేష్. నాకు రెస్ట్రిక్షన్ ఏం లేదు. అటువంటిది. దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. నాకు అప్పుడు అలైన్మెంట్ కావాలంటే అలైన్ చేసేస్తాను. యూట్యూబ్ ఛానల్ చెప్పండి. చెప్తా. మా యూట్యూబ్ ఛానల్ చెప్తాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. మీ చాలు. షూర్ మళ్ళీ కృష్ణ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.